Hello, Namaste, Adab. Welcome to another review of KSP View. I'm going to review about Thandal. As you all know, as you have guessed, I saw with my couple of friends. ఏ సినిమా చూసే ముందు మనం తెలుసో తెలియకో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బిల్డప్ చేసుకుంటాం. ఓకే, ఈవెన్ సేమ్ విత్ మీ. నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పెక్టేషన్స్ అంటే, I watched a lot of content on the media, okay? Social media, news channels, GC channels, అన్ని చోట్ల చూశాను. స్పష్టంగా నాకు తెలిసింది ఏంటంటే, సాయి పల్లవి, whom I adore and respect a lot, she spoke very high about the movie and very high about Chaitanya. అలాగే చైతన్య, of course, as a hero, I think he also liked it. He had a good role to play. ఆయన కూడా నచ్చినట్టుంది కాబట్టి ఆయన కూడా కొంచెం హైప్ ఇచ్చారు. అలాగే అల్లు అరవింద్ గారు కూడా నేను బాగా పొగిడారు, చాలా బాగుంది, ఎక్సెప్షనల్ అని చెప్తూ వచ్చారు కాబట్టి ఒక మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాను. అండ్ ఆఫ్టర్ లవ్ స్టోరీ ద సేమ్ కపుల్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్ కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు. ఇట్స్ బిగ్ బ్యానర్, గుడ్ కాస్టింగ్ అండ్ ఆల్ దట్. బట్ అవును చెప్పవా, బట్ ఏంటి ఎగ్జాక్ట్లీ బట్ ఏంటంటే కొంచెం డిసప్పాయింట్మెంట్కి లోన్ అయ్యాం. కొంచెం కాదు, నిజంగా చెప్పాలంటే చాలా ఎక్కువ డిసప్పాయింట్మెంట్కి లోన్ అయ్యాము. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ టు అల్లు అరవింద్ గారు. ఓకే, he is running Geeta Arts from more than 52 years, has made several films and he's in the industry. He knows the pulse of the people. అంతా చేసిన తర్వాత అసలు ఈ సినిమా ఎందుకు ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఐ సేయింగ్ ఇట్స్ ఎ బ్యాడ్ ఫిలిం కాదు, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఆర్ దేర్ ఇన్ ద మూవీ. ఫర్ ఎగ్జాంపుల్, ద బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఈజ్, ఇది ఏ జానర్కి చెందిన మూవీ? ఈజ్ ఇట్ లవ్ స్టోరీ? ఈజ్ ఇట్ అ ప్యాట్రియాటిక్ ఫిలిం? ఆర్ ఇస్ ఇట్ లవ్ స్టోరీ విత్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ప్యాట్రియాటిజమా? తప్పులేదు, ఈ మూడిట్ లేదు నా తప్పులేదు, బట్ ఎక్కడ న్యాయం చేయలేదండి. టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, ద ఫస్ట్ 45 minutes చాలా ఓపిక్గా, ఫోన్ వైపు కూడా చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా, చాలా కాన్సన్ట్రేషన్తో ఎక్స్పెక్ట్ చేస్తూ పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ చూస్తేనే నాకు డ్రిఫ్ట్ అయ్యే అవకాశం వచ్చింది 45 minutes తర్వాత. ఎందుకంటే ఈ లవ్ స్టోరీలో ముఖ్య అంశాలు వల్నరబిలిటీ, సటిలిటీ, ఒక మంచి ఫీలింగ్, ఓకే, అలా లాక్కెళ్ళే ఫీలింగ్ ఉంది కదా, అది చాలా టోటలీ మిస్ అయిందండి. ఓకే, ఇట్ లుక్ లైక్ ఎ మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ. ఓకే, మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ చూసే అంత నాకు అంత ఓపిక లేదు, ఎందుకంటే ఆ ఫీలింగ్స్ రాలేదండి ఆ మధ్య. సో ఇట్ వాజ్ నాట్ ఎనఫ్ టు అరెస్ట్ మీ అండ్ సెవరల్ ఆఫ్ ద ఆడియన్స్ సిట్టింగ్ ఇన్ ద ఆడిటోరియం. ఓకే, ఐ షుడ్ సే దట్ దిస్ ఈస్ ద ఫస్ట్ సాయి పల్లవి మూవీ విచ్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ మీ. ఎందుకంటే ఆ అమ్మాయి ఓకే బేసిక్ లెవెల్లో అందరికంటే చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. నేను పర్సనల్గా లేడీ అమితాబ్ అంటాను కాబట్టి డెఫినెట్గా బాగా చేస్తుంది. కానీ షీ కుడ్ నాట్ ఇన్ఫ్యూజ్ ఆ ప్రాణం పెట్టలేకపోయింది సినిమాలో. మామూలుగా పెడుతుంది కదా. సో ఆబ్వియస్లీ సారీ మిస్టర్ చందు, ఐ హ్యావ్ టు బ్లేమ్ యూ ఫర్ దిస్. అండ్ ఎక్కడయ్యా బాబు పాకిస్తాన్ పట్టుకొచ్చావు? ఉద్దేశం ఏంటయ్యా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లవ్ స్టోరీ జీర్ణం చేసుకోవడానికే టైం పట్టిందంటే, మళ్ళీ పాకిస్తాన్లో వాళ్ళు అరెస్ట్ చేసేసి బోట్ క్యాప్సైజింగ్ పెద్ద ఎపిసోడ్ అది పెట్టావు సముద్రంలో. Okay, probably it was a well done, graphically and all that, but again, that did not have any impact on me. And I could see a lot of people also it didn't have impact on me. నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం నాకు, నాట్ ఫస్ట్ టైం, వన్ ఆఫ్ ద ఫ్యూ టైమ్స్ వేర్ డ్యాస్ అంతా ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుంది, పాప్కార్న్ ఎప్పుడు కొందాం, వాష్రూమ్కి ఎప్పుడు వెళ్దాం, ఫోన్ ఎక్కడ చెక్ చేసుకుందాం అన్న మూడ్లో వెళ్ళిపోయాం. అండ్ ఎవర్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ దట్ బోర్డ్. కొంతమంది చెప్పారు అనమాట నాతో వచ్చిన వాళ్ళు, పక్కన సెకండ్ హాఫ్ బాగుంటుందేమోనండి, ఫస్ట్ హాఫ్ ఓన్లీ క్యారెక్టరేషన్ బిల్డప్ అని. అది విని బోర్ కొట్టేసిందండి ఈ మాటలు. ఫస్ట్ హాఫ్లో ఏం పసలేదు, సెకండ్ హాఫ్లో అసలే లేదు. నిజంగా చెప్పాలంటే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ బిగ్ సీన్స్ ఇన్ ద ప్రిజన్ ఆఫ్ కరాచీ. ఇది చెప్పినంత మాత్రాన్ని ఏదో స్టోరీ చెప్పేస్తున్నట్టు కాదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్తో స్టోరీ చెప్పేశారు వాళ్ళే. ఆ జైలర్స్, ఆ ప్రిజన్ సీన్స్ ఉన్నాయి కదా, ట్రస్ట్ మీ, ఇవాళ రేపు ఓటీటీలో చాలా అద్భుతంగా కన్విన్సింగ్గా తీస్తున్నారు. అక్కడ ఏదో బడ్జెట్ ప్రాబ్లం వచ్చో, లేకపోతే కరెక్ట్ టెక్నీషియన్స్ లేకనో చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ సీన్, అసలు బాగాలేదు. అది బాగాలేనప్పుడు హౌ విల్ యూ గెట్ అరెస్టెడ్ అండి? దే ఆర్ సపోజ్ టు బి మైల్స్ అపార్ట్, రైట్? ఈ అమ్మాయి ఏమో శ్రీకాకుళంలో ఉంది, హీరోయిన్ సారీ, అబ్బాయి ఏమో అక్కడ ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఆ డిస్టెన్స్ ఉంది కదా, ఆ ఎమోషన్ కూడా తీసుకురాలేకపోయారు. సో వాట్ ఐమ్ బేసికలీ సేయింగ్ ఈజ్, మనం సినిమాకి ఎందుకు వెళ్తాం? బేసికలీ ఒక కథలో నిమగ్నం అయిపోవాలి, ఒక ట్రీట్మెంట్ చాలా బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి, కథ అవన్నీ అనుకుంటాం కదా, అవన్నీ ఏం లేవు. చాలా సీన్స్ పండలేదండి, సరిగ్గా తీయలేదు. దట్స్ అ మిస్టేక్ ఆఫ్ ద డైరెక్టర్. Especially, I have to mention this, okay, towards the fag end of the film, okay, చాలా ఇంటెన్స్ అవ్వాలి డ్రామా అనుకున్నప్పుడు, సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటుందా చేసుకోదా, వాళ్ళు కలుస్తారా లేదా అన్న సీన్స్ అవి చూపించకపోగా వాళ్ళు ఉద్దేశం లేకపోయినా నవ్వు రప్పించారు. ఏంటయ్యా అంటే, ఒక ఆధార్ కార్డు మీద
22 పీపుల్ అక్కడి నుంచి జైల్లో నుంచి విడుదలై వస్తున్నప్పుడు ఒకడిని ఆపేస్తారు, మహేష్ యాక్టర్ని. ఎందుకు ఆపేస్తారంటే వాడి దగ్గర ఆధార్ కార్డు లేదు. ఆయనేమో తిట్టుకుంటాడు, నా కర్మ, మా అమ్మమ్మ చెప్తే నేను వినలేదు తీదని. నాకు ఒకవైపు నవ్వు వస్తుంది, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇంకోవైపు ఏమనిపించిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏమైనా డబ్బులు ఇచ్చి ఆధార్ కార్డు గురించి కొంచెం ప్రొపగేట్ చేయవా అంటే, అందరూ చేస్తారండి, నేను ఒక సినిమానే తీస్తాను ఒక మెసేజ్ చెప్పడానికి అన్నట్టుగా ఉంది. సారీ, నాకు నిజంగా నవ్వు వస్తుంది అది. దట్ వాజ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ టేస్ట్. ఓకే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే నేను తప్పుగా అర్థం చేసుకోండి. మై క్రిటిసిజం ఈజ్ నాట్ అగేన్స్ట్ ద ఆధార్ కార్డ్ ఇంపార్టెన్స్ ప్రామినెన్స్ అని కాదు. బట్ అది తీసే విధానం ఉంది కదా, దట్ షుడ్ హ్యావ్ బిన్ మోర్ సీరియస్, ఎస్పెషలీ ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ స్టోరీ. నాకు ఎవరో మా ఫ్రెండ్ చెప్పారు, ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాబట్టి ఆ తీసే విధానం గురించి, నాట్ ఇన్సిడెంట్ పర్సే. ఐఎమ్ ఓకే, అప్పుడు ఇన్సిస్ట్ చేశారు, అవసరం అంటే అవసరమే, దాన్ని ఇంకా బాగా చేయొచ్చు కదా. ఎస్పెషలీ అది ఎంత బాగా తీయలేదంటే, చెప్పా కదా కొంచెం నవ్వులాగా వచ్చిందని. ప్లస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద లవ్ స్టోరీ ఈస్ గాన్. అక్కడ ఇంకా బిల్డప్ చేయాల్సింది, దాన్ని అర్థం పెట్టుకొని ఆ చైతన్య అండ్ సాయి పల్లవి మధ్య కన్క్లూజన్ పార్ట్ ఉంది కదా, దాన్ని దారి తీసినప్పుడు దిస్ సీన్ షుడ్ హ్యావ్ బిన్ మోర్ డన్ ప్రాపర్లీ, బాగా ఇంట్రెస్టింగ్గా చేయాల్సింది పోయి నన్ను కొంచెం ఫ్లిప్పర్ట్గా చేశారు కాబట్టి నా బాధ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అలా చాలా సీన్స్ ఉన్నాయి వేర్ దేర్ ఇస్ అ స్కోప్. కరెక్ట్గా స్క్రీన్ ప్లే అనుకొని డైలాగ్స్ కరెక్ట్గా రాసి సరిగ్గా తీసుకుంటే ఇంపాక్ట్ ఉండేది. ఆ ఇంపాక్ట్ పోయింది అసలు. వాళ్ళిద్దరి మధ్య పెయిన్ ఉంది కదా, ఇట్ డిడ్ంట్ సీమ్ లైక్ ఎ పెయిన్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. ఆమె పెయిన్ఫుల్గా ఉంది, అతను పెయిన్ఫుల్గా ఉన్నారు, చూస్తూ చూస్తూ మనం పెయిన్ఫుల్గా అయిపోయాం అంతే. నిజంగా నాకు చాలా తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మీద కొంచెం ఐ వాంటెడ్ టు పిటీ హిమ్. ఎందుకంటే మనం చాలా కష్టపడి ఏదో ఎలివేట్ చేద్దామని చాలా ప్రయత్నం చేస్తే అక్కడ సీన్లు సరిగ్గా లేవు కదా, ఎంత ఎలివేట్ చేస్తామండి, చేయలేం కదా. పాటలు అంటారా, ఓకే, వన్ ఆఫ్ ద 2 songs ఆర్ జస్ట్ ఓకే, ఇట్స్ గుడ్. బట్ ఫర్ దోస్ సాంగ్స్ టు బి హిట్, అగైన్ ద మూవీ హ్యాస్ టు బి హిట్. నాకు తెలీదు, ఓకే, మళ్ళీ అగైన్ జనం చెప్పొచ్చు ఇన్ని క్రోర్స్ వచ్చింది, అంత పెద్ద హిట్, రివ్యూస్లో బాగుంది అంటున్నారు, అవన్నీ చెప్తారు. కానీ న్యాయంగా నిజాయితీగా చెప్పాలంటే ఈ సినిమా బాగలేదండి. సారీ టు సే, చెప్పడానికి చాలా బాధేస్తుంది నాకు, బికాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ప్లస్ నాకు అజదా లేదు కాబట్టి ఈ సినిమా హిట్ అయితే సంతోషించేవాడిని నేను. యాక్చువల్లీ ఫస్ట్ రోలో ఉంటాను, సంతోషించేవాళ్ళ రోల్లో ఫస్ట్ ఉంటాను కాబట్టి అసలు దేర్ ఇస్ నథింగ్ గుడ్ అబౌట్ ద ఫిలిం. ఓకే, ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ అండ్ ఐ రియలీ గాట్ ద హెడ్ ఏక్, టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ. ఓకే, సో మేము చూడాలా వద్దా అంటే ఇంకా నేను ఇదంతా చెప్పేశాను మీకు. మీరు చూడాలా వద్దా అంటే మీరు ఇంకా మీ ఇష్టం ఇంకా. అండ్ ప్యాడింగ్ కాస్టింగ్ కూడా పెద్ద అంత గొప్పగా లేదు. లాట్ ఆఫ్ దెమ్ ఐ థింక్ ఈదర్ బాట్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్, నాట్ సో పాపులర్. కామెడీ ఎలిమెంట్ అసలు లేదు, జీరో ఉంది. సో ఈజ్ దిస్ మూవీ ఎంటర్టైనింగ్ ఎనఫ్ ఫర్ ద ఫ్యామిలీ ఆడియన్స్? నో. ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ద సాయి పల్లవి ఫ్యాన్స్? నో. ఈజ్ ఇట్ ఎ గుడ్ లవ్ స్టోరీ? నో. ఈజ్ ఇట్ సమ్ స్టోరీ విచ్ విల్ మేక్ అస్ వాచ్ త్రూ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అంటే బిఫోర్ ఇంటర్ ఆఫ్టర్ ఇంటర్వెల్? నో. సో ఇవన్నీ నో చెప్పిన తర్వాత మళ్ళీ నేను రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. హిట్ ఆఫ్ లాభ చెప్పాలా? లేదు. మీకు అర్థమైపోయింది, మీకు తెలిసిపోయింది. ఐఎమ్ నాట్ బీయింగ్ స్మార్ట్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే వెరీ సాఫ్ట్లీ, బికాస్ నాకే కొంచెం బాధగా ఉంది. ఈ సినిమా హిట్ అయితే కొంచెం సంతోషించేవాడు, ఎందుకంటే దేర్ ఆర్ గుడ్ పీపుల్, నో. సో ఐ డోంట్ నో, దే కెన్ మళ్ళీ అదే చెప్తాను, దే కెన్ స్టిల్ మేక్ ప్రాఫిట్స్. ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు మీకు తెలుసా? నాకు తెలుసా? తెలీదు. సో ఎంత వస్తుంది మీకు తెలుసా? నాకు తెలుసా? తెలీదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే మే డిక్లేర్ ఇట్ యాజ్ అ హిట్. బట్ beyond these commercial things, is it a good movie? It is not a good movie. This is my word here. Okay, and all the best, Sai Pallavi, Chaitanya, Allu Arvind garu, etc. Let's expect some very good movies from you. And that's it. And let's meet again in the next movie, and hopefully that movie should be entertaining, good, and make us happy. Okay, until then, I'm signing off. KSP Bill.